ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 11వ అధ్యాయము. దశరథుడి మాటలు విన్న రాముడు, నేను తపస్వినై జీవించటానికి అరణ్యాలకు వెళ్తుంటే నా వెనకాల చతురంగ బలాలు, రథాలు, ఏనుగులు ఎందుకు? నాకివేమీ వద్దు. నాకు నారచీరలు పట్టుకొచ్చి ఇవ్వండి. వాటిని కట్టుకొని నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఈ మాటలు వినగానే కైకేయి సంతోషంతో గబగబా లోపలికి వెళ్ళి 3 జతల నారచీరలు పట్టుకొచ్చి రాముడికిచ్చింది. అప్పుడు రాముడు, లక్ష్మణుడు లోపలికి వెళ్ళి మునులు ఎలా కట్టుకుంటారో అలా నారచీరలు కట్టుకొని వచ్చారు. అప్పుడు కైకేయ పక్కనే పట్టుచీర కట్టుకొని ఉన్న సీతమ్మ చేతిలో నారచీర పెట్టింది. అది చూసిన వశిష్ఠుడు, పాపిష్టివైన కైకేయ, నువ్వు శృతి తప్పుతున్నావు. ఊరుకున్న కొద్దీ అవధిబిచ్చి ప్రవర్తిస్తున్నావు. ఇదే ముహూర్తానికి రాముడి ఆత్మ అయిన సీతమ్మకు నేను పట్టాభిషేకం చేస్తాను. రాముడు తిరిగి వచ్చే వరకు సీతమ్మ రాజ్యం ఏలుతుంది. ఎవరడ్డు చెప్తారో, ఎవరు నాతో ధర్మాన్ని వాదిస్తారో మీ ఇష్టం. సీతమ్మకు నారచీరలివ్వటానికి నీకున్న అధికారమేమిటి? నువ్వు రాముడిని 14 సంవత్సరాలు అరణ్యాలకు వెళ్ళమని అడిగావు. దశరథుడు ఆ కోరికను అంగీకరించాడు. కానీ రాముని వెనకాల సీతమ్మ పత్ని ధర్మంతో వెళ్తుంది. అలాంటి సీతమ్మకు నారచీరలిచ్చి నువ్వు ఘోరమైన దోషం చేశావు. నువ్వు ఆకాశానికి ఎగిరిపోయి అక్కడి నుంచి కింద పడిపో. భూమి మీద అడ్డంగా పడిపో. ఎగిరి గంతులెయ్యి. కానీ తన వంశమేమిటో, తన వంశంలో పుట్టిన రాజుల చరిత్రేమిటో భరతుడికి క్షుణ్ణంగా తెలుసు. అందుకని భరతుడు రేపు రాజ్యాన్ని తీసుకోడు. అప్పుడా అప్రతిష్ఠ అంతా నీ మీద పడుతుంది అన్నాడు. సీతమ్మ నారచీరలు కట్టుకుందామని వెళ్ళి నారచీరలు కట్టుకోవడం చేతగాక కన్నుల నీరు పెట్టుకుని నిలబడింది. అప్పుడు రాముడు సీతమ్మ ఒంటి మీద ఉన్న చీర మీదనే నారచీర ఎలా కట్టుకోవాలో కట్టి చూపించాడు. ఈ కైకేయ దురాగతాన్ని ఆపేవారు ఎవరూ లేరా అని దశరథుడి 300 మంది భార్యలు గుండెలు బాదుకొని ఏడ్చారు. అప్పుడు దశరథుడు, కైక ఆమె జనకొని కూతురు, నాకు కోడలిగా వచ్చింది. సీతమ్మను అరణ్యాలకు పంపమని నేను నీకు ఎన్నడూ వరం ఇవ్వలేదు. పతిని అనుగమించి ఆమె తన పాతివ్రత్యాన్ని చాటుకుంది అని తన కోశాధికారిని పిలిచి 14 సంవత్సరాల పాటు సీతమ్మ కట్టుకున్న చీర కట్టకుండా ఉండటానికి ఎన్ని చీరలు కావాలో అన్ని చీరలు తెప్పించాడు. అలాగే సీతమ్మ రోజూ పెట్టుకోవటానికి నగలు, రత్నాలతో కూడిన ఆభరణాలు తీసుకొని సీతమ్మకు ఇవ్వమన్నాడు. రామ, సీతమ్మకు నారచీర కట్టకు. ఆమె పట్టుచీరతో వస్తుందని వశిష్ఠుడన్నాడు. తరువాత వాళ్ళు దశరథుడికి, కౌసల్యకి నమస్కారాలు చేసి వెళ్ళిపోతుండగా రామ అని పిలిచి మళ్ళీ దశరథ మహారాజు మూర్ఛపోయాడు. కొంతసేపటికి దశరథుడు తేరుకొని, సుమంత, రాజ్య సరిహద్దులు దాటే వరకు రాముడిని రథం మీద తీసుకెళ్ళు అన్నాడు. తరువాత కోశాధికారిని పిలిచి సీతమ్మ కట్టుకునే చీరలను, నగలను రథంలో పెట్టమన్నాడు. అప్పుడు కౌసల్య సీతమ్మను కౌగిలించుకొని ఇలా అంది, సీత, నీకు తెలియనటువంటిది కాదు, కానీ అత్తగారిని కాబట్టి చెప్తున్నాను. ఇవాళ రాముడు యువరాజ పట్టాభిషేకం పొందాల్సిన వాడు. కానీ నారచీర కట్టుకొని అరణ్యవాసానికి వెళుతున్నాడు. ఇలాంటి స్థితిని పొందాడు కదా అని రాముడిని తక్కువగా చూడకు. కులస్త్రీకి స్వర్గం కన్నా, ధనం కన్నా, ధాన్యం కన్నా పరమోత్కృష్టమైన వాడు భర్త ఒక్కడే. అప్పుడు సీతమ్మ, మీరు చెప్పిన విషయాలన్నీ నేను పుట్టింట్లో తెలుసుకుని అత్తవారింటికి వచ్చాను. నేను మీ అబ్బాయిని ఎప్పుడూ కష్టపెట్టను. అరణ్యవాస క్లేశం తెలియకుండా ఆయనను ఆనందింపజేయటానికే నేను వారితో వెళుతున్నాను అంది. వీణలో ఉండే తీగలు లేకపోతే అసలు వీణే లేదు. చక్రం లేకపోతే అసలు రథమే లేదు. 100 కుమారులిచ్చే సుఖం కన్నా భార్య భర్త దగ్గర పొందే సుఖం ముందు సుఖాలేవి సరిపోవు అంది. తరువాత లక్ష్మణుడు సుమిత్రకు ప్రదక్షిణ చేసి నమస్కారం చెయ్యగా ఆమె ఇలా అంది, నువ్వు అరణ్యవాసానికే జన్మించావు లక్ష్మణ. రాముడిని ప్రేమించేవాళ్ళు ఇంతమంది ఉన్నా తమ సంసారాలను వదిలి ఎవరూ రాలేదు. రాముడి కైంకర్యం చేసుకునే అదృష్టం నీకే దక్కింది. నువ్వు ఏమరపాటు లేకుండా సర్వకాలాలయందు సీతారాములను రక్షిస్తూ ఉండు అంది. లక్ష్మణ, నువ్వు రాముడిని నీ తండ్రి అనుకో, సీతమ్మను నీ తల్లి అనుకో. వాళ్ళిద్దరూ ఉన్న అడవి అయోధ్య అనుకొని సుఖంగా వెళ్ళిపో అంది.